కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెళ్లనున్నారు. సీట్ల సర్దుబాటుపై రెండో రోజు చర్చలు జరపనున్నారు. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక బీజేపీ ఏపీలో 5 ఎంపీ, 10కి పైగా అసెంబ్లీ సీట్లు కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్న ఏపీ బీజేపీ నేతలతో హైకమాండ్ చర్చలు జరిపింది. సీట్లపై స్పష్టత వచ్చాక ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెళ్లనున్నారు. సీట్ల సర్దుబాటుపై రెండో రోజు చర్చలు జరపనున్నారు. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఫైనల్ చేసే అవకాశం ఉంది. బీజేపీ ఏపీలో 5 ఎంపీ, 10కి పైగా అసెంబ్లీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న ఏపీ బీజేపీ నేతలతో హైకమాండ్ చర్చలు జరిపింది. సీట్లపై స్పష్టత వచ్చాక ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ఆ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అయితే వెళ్లనున్నారు. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటుపై రెండో రోజు కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి? యామిని, ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నటువంటి రాత్రి కూడా ఏదైతే గంటన్నర పాటు చర్చలు జరిపినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా మరి కాసేపట్లో కేంద్ర మంత్రి అమిత్ షాని తన నివాసంలో మరలా కలవనున్నారు. రాత్రికి సంబంధించి కొన్ని చర్చలు అయితే మాత్రం కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే బయటికి రానప్పటికీ కూడా వారైతే 13 అసెంబ్లీ స్థానాలని మరియు 6 పార్లమెంట్ స్థానాలను కోరినట్టుగా కూడా బీజేపీ అధిష్టానం నుంచి కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. దానికి కొద్దిగా అటు ఇటుగా ఉండే విధంగా ఏదైతే బీజేపీకి 5 పార్లమెంటు మరియు 6 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకైతే అటు టీడీపీ, జనసేన ఇరువురు అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇరువురు కూడా ఒప్పుకున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి మరి కొంతమంది అంటే రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అమిత్ షా వేరే బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడుకోవడం, అదేవిధంగా అక్కడే ఢిల్లీలో ఉన్నటువంటి నేతలతోటి చంద్రబాబు, పవన్ కూడా మంత్రాలు కూడా చేసినట్టుగా కూడా కొన్ని తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో ఈ యొక్క భేటీ ఏదైతే ఉందో, అమిత్ షాతో భేటీ ఉందో, ఈ భేటీలో ముఖ్యంగా సీట్ల సర్దుబాటు పైన, అదేవిధంగా ఏదైతే ఇంకా మరి అంటే సీట్ల సర్దుబాటు కనుక వారి చెప్పినటువంటి పదానికి కనుక అమిత్ షా ఒప్పుకున్నట్లయితే ముందుకు నడిచేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి అంటే మేనిఫెస్టో కమిటీ అంటే ఇప్పుడు ఒకే జనసేన, టీడీపీ కలిపి మేనిఫెస్టో కమిటీ ఉంది. దాంట్లో ఉమ్మడి భాగస్వామ్యంగా బీజేపీ కూడా చేరేటటువంటి అవకాశం ఉంది. దానిపైన కూడా చర్చించనున్నారు. బీజేపీ దృష్టిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలపైన కొంత అవగాహన ఉంటుంది కాబట్టి వారు చెప్పేటటువంటి పథకాలకు సంబంధించి కానీ ఇతరత్ర అంశాలపైన కూడా మరి కొద్దిగా మార్పులు చేర్పులు మేనిఫెస్టోలో అంటే ఈ నెల 17వ తేదీన మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని టీడీపీ, జనసేన నిన్ననే ప్రకటన చేసిన తదనంతరం ఈ యొక్క పార్టీలో చేరికలైతే ఎన్డీఏలో టీడీపీ కూడా చేరుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క మార్పులు చేర్పులు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా చర్చలు జరిపేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర పెద్దలు కానివ్వండి, బీజేపీ పెద్దలు కానివ్వండి, ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కానీ అందరూ కలిసి నడవాలి కాబట్టి వారందరికీ కూడా ఇప్పటికే బీజేపీ అధిష్టానం కొంత అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్ళినటువంటి పురంధరేశ్వర్ కూడా అక్కడ ఢిల్లీలోనే ఉన్నారు. ఆమెను కూడా అక్కడ పూర్తిగా ఈ యొక్క సమావేశాల్లో ఈ యొక్క చర్చలు కానీ సఫలమైనట్లయితే కనుక పూర్తిగా అంటే మరి కొద్దిసేపట్లో చర్చలో కూర్చోబోతున్నారు కాబట్టి ఆ చర్చలు పూర్తిగా సఫలమైపోయినట్లయితే కనుక మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రానికి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో ముందుకెళ్లేటువంటి అంశానికైతే
తెరపడి ఉంది. మూడు పార్టీలకు కూడా ఒక ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా ఒక వివరణ అయితే ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మనం చూసినట్లయితే ఈ యొక్క అంశాలన్నీ కూడా నిన్న ఈరోజు పూర్తిగా జనసేన టీడీపీ అధ్యక్షులు ఇరువురు కూడా చాలా రోజులుగా ఢిల్లీ పైన అవుతారని వస్తున్న వార్తలన్నింటి చెక్ పెడుతూ నిన్న ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండి బీజేపీ పెద్దలను అయితే పొత్తులో భాగంగా ఒప్పించుకున్నటువంటి పరిస్థితి, పొత్తుకి ముందుకు సాగేటటువంటి పాజిటివ్నెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే అమిత్ షా ప్రస్తుతం తన నివాసంలో లేరని కూడా తెలుస్తుంది. ఆయన రాగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు ఇరువురు కూడా కలిసి, అంటే ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి సమాచారాన్ని, వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇరువురు కూడా ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క సీట్ల విషయం కూడా చెప్తారనే కూడా తెలుస్తోంది. అంటే పేర్లు అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా నెంబర్గా, అంకెపరంగా కూడా చెప్పేటువంటి అవకాశం అయితే కూడా కనిపిస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళాలని పవన్ కల్నటువంటి కళ నెరవేరబోతుందని కూడా కొందరు చెప్తున్నటువంటి వేచి చూడాలి. ఎవరు బీజేపీ మూడు పార్టీలు కలిసి వెళ్తాయా లేక విడిగా వెళ్తారనేది కూడా మరి కొద్దిసేపట్లో తేలుంది. కాబట్టి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. యామిని. రైట్, థ్యాంక్ యూ.